వెల్కమ్ టు సెల్ఫ్ న్యూస్. ఏపీలో కడప మహానాడు బహిరంగ సభలో మంత్రి వంగలపూడి అనిత ప్రసంగం. కడప గడ్డపై ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని నారా చంద్రబాబు నాయుడు నిరూపించారు. ఇక్కడ మహానాడు జరుపుకుందామని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కంకణ కట్టుకుని ఇక్కడ పెట్టారు. రాబోయే 5 ఏళ్ల గురించి ఆలోచించే వారిని పొలిటికల్ లీడర్ అంటారు. 20 ఏళ్ల పాటు రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించే వాడిని విజనరీ లీడర్ అంటారు. ఆ మిషనరీకి 6 అడుగుల నిలబెత్త రూపమే చంద్రబాబు నాయుడు. 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, చతురతతో 2047కి రాష్ట్రం ముందుండాలనే ఆశయంతో ఆయన మన బిడ్డలు వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. గత 5 ఏళ్లు వ్యవస్థలో నిర్వీర్యం అయ్యాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. గంజాయి మార్గాన పట్టి ఉపాధి లేక యువత ఇబ్బంది పడ్డారు. రౌడీ రాజకీయాలు చేస్తున్న సమయంలో ఒక బిడ్డ రోడ్డుపైకి వచ్చాడు. తల్లిని అవమానించారు, తండ్రిని జైలుకు పంపించారు. ఆదరలేదు, బెదర్లేదు. యువకుల పేరుతో నేను చేయగలనని 9 నెలల కాలంలో పార్టీకి పునరుత్తేజం తెచ్చి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు. మహానాడుకు ముందు కూడా వర్షం పడింది. వైసీపీ వాళ్ళు డాన్సులు వేశారు. మహానాడు జరగదని చంద్రబాబు నాయుడు సంకల్పం ముందు అవన్నీ దిగదుడిపై అయ్యాయి. ప్రకృతి సహకరించి ఇప్పుడు ఇంత చల్లగా ఆశీర్వదించింది. ఇది దేవుడి స్క్రిప్ట్. అంటే గత 5 ఏళ్లు అనేక కేసులు పెట్టారు. అభివృద్ధి లేదు. 20 ఏళ్లు వెనక్కి వెళ్ళాం. శాంతి భద్రతలపై పట్టులేదు, భద్రతపై అవగాహన లేదు. నేడు చంద్రబాబు శ్రద్ధ చూపించారు కాబట్టి అనేక కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. రాయలసీమలో ఫ్యాక్షన్ ను పారద్రోలి కత్తిపట్టిన చేతికే ఉపాధి చూపించారు అని పేర్కొన్నారు. కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే 22 సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది. 2025 కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్కాయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి, మానవతా మూర్తి, సేవకు మారు పేరు. ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక పక్క మానవ సేవ కావచ్చు, హెరిటేజ్ కంపెనీ కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ
తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంధ్యారాణి మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అధికారంలోకి రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ, మహిళలను అక్కను చేర్చుకుంటూ, ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పొద్దుతిరుగుడు పూలు తెలుసా? పొద్దుతిరుగుడు పూలు తెలుసా? ఏం స్పెషాలిటీ పొద్దుతిరుగుడు పూలు స్పెషాలిటీ? సూర్యుడు ఎక్కడుంటే అవి అక్కడ తిరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వేదిక మీద ఉన్న మేం కానీ, మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల. రాని నిలబడి క్యూలో ముందు మన కోసం అంగీకరించుకునే వాళ్ళు, మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం. ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాలి. రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం, కానీ ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదామనేటువంటిది మనం అందరం కూడా చూస్తాం. ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినారు, దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట. ఈ పాటికి క్యూలో ముందుంటారు వాళ్ళే. ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చింటాడు. ఈడు దున్నినోడు అలసిపోయి ఎవడో చెట్టు కింద పట్టుకుంటాడు. కోసే టైం కొడవలు ఎత్తుకొని తెల్లార తలకే వాడే వచ్చింటాడు ముందుకి. సో రాజకీయాల్లో మనం అందరం ఈ 2 విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పదే 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 నేను చెప్తా ఉంటాను, మా వాళ్ళకి చెప్తా ఉంటాను, మన జిల్లా వాళ్ళకు కూడా, రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి. రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నన్ను, వర్లరామయ్యను నన్ను, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, మరో మంత్రివర్యులు శ్రీ రామానాయుడు గారు, మరో మంత్రి శ్రీమతి సవిత గారు, అలాగే ప్రభుత్వ సలహాదారు శ్రీ షరీఫ్ గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమెల్లి ప్రసాదరావు గారితో కలిపి ఒక కమిటీని వేయటం జరిగింది. దానికి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాం, చాలా వరకు పూర్తయినాయి. ఈనాడు ఈ మహానాడు సందర్భంగా మన పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా జరగవలసి ఉంది. ఆ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజున ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 1 గంటకి 1 గంట 10 నిమిషాలైంది. 1 గంట 10 నిమిషాలకి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉంది ఎన్నికల కమిటీ. 1 గంట 10 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. రేపు 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, తదుపరి ఆమోదిత నామినేషన్ల ప్రకటన జరుగుతుంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి, రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. 4 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలు మీ ముందు ఉంచడం జరిగింది. మా ఎన్నికల కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగాలి.
ఎవరు మనకి అండగా ఉంటారు, ఎవరు మన పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలరు, ఎవరు మనందరినీ ముందుండి నడపగలరు, ఎవరు మన పార్టీని అధికార పీఠాన మరలా 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 అధిష్టింపజేయగలరు, వారిని సమర్థుణ్ణి మీరందరూ కూడా ఆచి తూచి ఎంపిక చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ప్రకటన విడుదల చేస్తున్నా. పక్కనే ఎన్నికల కార్యాలయం ఉంది, అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి వేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నమస్కారం, అందరికీ నమస్కారం.